హలో అండి. హలో అందరికి. ఈరోజు మళ్ళీ మా అక్కని తీసుకొచ్చేసిన. అవును, మా మమ్మీ తీసుకొచ్చేసిన అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టిన వారా అంటది. అంటే చెప్పి తీసుకొచ్చినట్టు మన తెలంగాణ స్లాంగ్లో తీసుకొచ్చేసిన, చేసేసిన, వండేసిన, కొట్టేసిన, ఫ్రై కొట్టన్న ఒకసారి మా మమ్మీ దగ్గరికి వచ్చి ఫ్రై నేమ్ కొట్టాలరా అంటుంది. అంటే అట్లా అలవాటు అయిపోయి మనకి ఆ భాషలో. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు పాకేవి, ఈదేవి, ఎగిరేవి అన్నీ ఉన్నాయి. మా మమ్మీ నేను వచ్చినా అని సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి పిల్లలకి. ఇంకా అంతే, Summer హాలిడే holidays వచ్చిందో లేదో వచ్చిన రోజే ముందు ఇడికి వచ్చి వాలిపోయినా. అప్పటి నుంచి ఇన్నే ఉన్నా. ఇంకా మా మమ్మీ హాలిడేస్ వచ్చినాక సండే వస్తే ఎట్లుంటది, ఇంకా మధ్యలో సాటర్డే గ్యాప్. సండే మండే అసలు పేర్లు మనకు సంబంధమే లేదు, కానీ మధ్యలో సాటర్డే గ్యాప్ వచ్చింది. మాకు వచ్చిందంటే ఇంట్లో ఇంకా నాన్ వెజ్ పండగే. ఇక మా మమ్మీ ఎక్కడ లేనివన్నీ ఇది తింటావమ్మా, అది తింటావమ్మా, ఇజ్జేనా అజ్జేనా అని చెప్పి 10 రకాలు ఉంటుంది. తిండి లాగా మా అక్క అన్ని తిని ఇంటికాడ ఏమన్నా కలిసి మళ్ళీ లావైనా అంటుంది. ఇదైతే నిజం. తినాలి, పని చేయదు, కూర్చుంటది మంచిగా. మా మమ్మీ చేసి పెడుతుంటది, అన్ని తింటది. అవును, 15 సార్లు చాయ్ తాగుతుంది. నేను ఇడికి వచ్చినాక ఇల్లు కూడా మా తమ్ముడే. అయితే మా అక్క షైనింగ్ కి మొన్న ఈ మధ్య నా దాంట్లో కామెంట్లు పెట్టింది. అక్క ఏమైంది అక్క ఈ మధ్య గ్లో వస్తున్నావు మంచిగా. మా తమ్ముడు నేను ఏం వాడేది ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాడు చూడండి. మా అక్క వాడే ప్రోడక్ట్లు మీరు అసలు అంత ధైర్యం ఉందా? మీరు చూసి తట్టుకోగలుగుతారా? అది ఎంత రేట్లు అనుకుంటారా? 200 చూడండి ఎంతో. మీకు నచ్చితే వాడండి. అయితే ఇంకోటి ఏంటంటే అక్క ఈ మధ్య నువ్వు సన్నగా కూడా అయినావంట, అడుగుతున్నారు. మన వాళ్ళకి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పరా అక్క? చాలా మంది ఇంట్లో ఉండి పాపం. నువ్వు ఎందుకురా ప్లేట్ కింద పెట్టించినావు? నాకు అవి చూస్తేనేమో ఆకలి ఆకలి లేద్దాం మెల్లగా. నువ్వేమో ముచ్చట ఇప్పుడే కాదు చెప్పేది. నేను సన్నగా అయితా, మా తమ్ముడికి కుళ్ళు పుడుతుంది. ఇంకంతే, ఛాలెంజ్ 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 అని ఆ ఛాలెంజ్ పేరుతోని నాకు లటా పెట్టించి లావు చేసి నన్ను ఇంటికి పంపించే వరకు నేనేదో కిలో తగ్గి ఇడికి వస్తే 2 కిలోలు పెంచి నన్ను ఇంటికి పంపిస్తారు. మళ్ళా మనోవేదనతోని మళ్ళా ఇడి మీదనే ఏడుస్తుంటా. ఆ ఏడ్చే మళ్ళీ సన్నగా అయిపోతుంది మా అక్క. ఆ బాధతో నైట్ నిద్రపోదు, ఎప్పుడు ఇక అద్దం ముందు పోయి చూసుకుంటుంది. 10 సార్లు అది ఎక్కుతుంది వేయింగ్ మిషన్. ఎప్పుడు నేనేంద్ర టిప్పు చెప్పేది నువ్వు చెప్పు రాదు. పంది తిన్నట్టు రోజు ఇంత గిన్నెడు తింటావు, అయినా కూడా బక్కగా. నేను పంది తిన్నట్టు తింటున్నా. అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నేను కొంచెమే తింటా, అంత లేదు. మా తమ్ముడు మస్తు కుమ్ముతాడు. ఆయన మంచిగా తినాలి. నేనన్నా 2 పూటలు 1 పూటనే గుమ్మితే మా తమ్ముడు 3 పూటలు గుమ్ముతాడు. నేను 3 పూటలు గుమ్ముతా, మంచిగా తింటా, ఇంత వేసుకొని తింటా. ఆయన కూడా నేను కొంచెం బయట అటు ఇటు తిరుగుతా, యాక్టివిటీ ఉంటుంది కాబట్టి అది దానికి అట్లా సరిపోతుంది. ఇంకొకటి మనం మరీ ఎక్కువ సరిపోకుండా ఎక్కువ మరీ అంతకుమించి తినవద్దు. ఏదో మనకి ఎంతవరకు వీలుంటే అంతవరకు తినాలి. మా అక్క అట్లా తినదు. వచ్చిందనుకో మా మమ్మీ చేసి పెడుతుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది, అప్పుడే తింటుంది. మళ్ళీ ప్లేట్ తెచ్చుకుంటుంది. నేనే షాక్ అయ్యి కొన్నిసార్లు కానా మా అక్కకి ఇట్లా తింటుంది అందరూ మా అక్కని, అట్లా అనమాట. అయితే ఇంకా మనం అంటే మా మమ్మీ చేసే వంటకాలు అంత టేస్టీగా ఉంటాయి. నేను వండుకొని తిని ఫీల్ అయ్యి మమ్మీ చేసే వంటకాలు మా అక్కకే టేస్ట్ ఉంటాయి. ఓవర్ యాక్షన్ చేయకు, మీకు కూడా ఉంటాయి. 4 రోజులు ఆగు. ఇదే మాట నేను అనకపోతే అప్పుడు ఏమన్నావు మే అను, సరేనా? 4 రోజులు అయినాక డాడీ అంటాడు అల్లల్లల్లల్లా అల్లాడాలి. మా డాడీ ఒక డైలాగ్ కొడతాడు ఎప్పుడు, అల్లల్లల్లల్లా అల్లాడాలి మీరు, అవసరం వస్తే తెలుస్తుంది అని అంటాడు. ఉంది అని చెప్పి కథలు పడతారు అని చెప్పి తిడతాడు మా డాడీ. అట్లనే మా తమ్ముడు కూడా అల్లాడాలి. సరే ఇంకా ఆలస్యం చేయకుండా మన కలర్ఫుల్ ప్లేట్ అయితే చూపించేద్దాం. నువ్వు టట్టడాయ్ ఏంది టట్టడాయ్? ఇందులో ఏమేమి ఉన్నాయి తెలుసా? కందన్ ఫ్రై. ఇక్కడ కనిపిస్తుందా? ప్రాన్స్. ఇవేమో ప్రాన్స్, ఇదేమో కందన్ ఫ్రై, ఇదేమో మా మమ్మీకి ఇష్టమైన స్పెషల్ మిరపకాయ పేస్ట్, ఇదేమో చికెన్ బిర్యానీ కనిపిస్తుంది కదా, లెగ్ పీస్ ఇంకా పెద్దది, ఇదేమో చికెన్ కర్రీ. వీటి లాస్ట్లో వచ్చేసి మీకు కనిపించకుండా ఈ కొండ అంత అన్నం అయినాక మటన్ కర్రీ. ఇంకా ఆల్మోస్ట్ అన్ని. అంటే నిజానికి ఇంకా ఇందులో చికెన్ వింగ్స్ ఇంకా గుడ్లు అయ్యి ఉండే. మా కూరగాయలు అందరూ ఎప్పుడో వాళ్ళు తినేసారు, లేదంటే ఇంకా బాగుండేగాళ్ళు. అయితే ఇదనమాట మొత్తానికి. మా అక్కతోని మండి ఛాలెంజ్ చేయండి అని చెప్పి అడిగారు. మిక్స్డ్ మండి చేస్తున్నాం. ఇక మండి ఏంది మా అక్కతోని ఇంక మొత్తం మీకోసం ఆ నాన్ వెజ్ బండి చేస్తున్నా. మండి ఏంది నాన్ వెజ్ బండి. ఇది మొత్తం నాన్ వెజ్ ఏవేవైతున్నాయి అన్ని తీసుకొచ్చి మా నిజానికి నా కడుపు గుడుగుడు ఉంది. అయినా మా తమ్ముడు ఛాలెంజ్ అని చెప్పి తీసుకొచ్చిండు. వీడు అనే మాట ఏంటంటే, నేను ఛాలెంజ్ చేయకపోతే పంది తిన్నట్టు తింటావు, అదేదో వచ్చి నా ఛాలెంజ్లో కూర్చొని తిను అని అంటాడు. అందుకే మా అక్క ఈరోజు ఎట్లయినా సరే తినేద్దాం, వచ్చేద్దాం, చేసేద్దాం అని చెప్పి వచ్చింది.
మొన్నసారి మాట ఇచ్చింది కాబట్టి చూద్దాం ఇప్పుడు ఆ మాట సరే మన వాళ్ళకి మాట కూడా ఇచ్చినా కదా అని. అయితే అక్క ఈరోజు మనం నార్మల్గానే తిన్నాం అక్క, ఎందుకంటే పెద్ద ఫాస్ట్గా తిన్నా కూడా మొత్తానికి ఎటు తిరిగి నేను తిన్నా అంటావా? ఎటు తిరిగి నేనేగా విన్నా కాబట్టి ఇక కొంచెం స్లోగానే తిన్నాం. అసలు స్లోగా తిన్నట్లే ఎవరు విన్ అవుతారు అనేది అట్లా వద్దులే మరి. అట్లా అయితే 2 గంటలు అవుతుంది. 2 గంటలు కాదు 24 గంటలు అవుతుంది. సబ్స్క్రైబర్లు ఎవరు చూడరు. తెలుసా కందన్ ఫ్రై చూడరు ఎంత బాగుందో. బా ఫిష్ ఫ్రై చూడండి ఎంత బాగుందో. బాగున్నాయి. మా అమ్మ అసలు మా మమ్మీకి రాని వంటకమే లేదు. అదొకటి తింటే నేను ఒకటి తింటా. మా మమ్మీకి భూమి పైన ఏ వంటకమైనా వస్తుంది, ఆ టేస్ట్ మంచిగా వస్తుందా రాదా అనేది ఒకటి తేడా అంతే. కాకపోతే అన్నీ వండుతుంది మమ్మీ. మమ్మీ వంటనే కాదు ఏదైనా చేయాలి అనుకుంటే అది వచ్చా రాదా అనేది ఫస్ట్ సెకండరీ, చేయడం అయితే చేస్తుంది. అంటే అడుగు ముందుగా అయితే వేస్తుంది. ఈత రాకపోయినా సముద్రంలో దుంకేస్తుంది. లోపల చేప తింటుందా, అడుగుండి కాళ్ళు మనం నిలబడతామా అనేది మా అమ్మ ఒక డైలామా పెట్టేసుకొని దుంకేనైతే దుంకేస్తుంది. మంచి ముక్క నీకు పడ్డది కదా, వేసుకో. నీకు ఏం ముక్కలు కావాలి? ఏం ముక్క చెప్పు. ఇది పట్టుకయ్యా. బా మా తమ్ముడు అన్నీ తింటాడు కానీ వాడు నాలాగా ఇదైతే తిని చచ్చిపోతా. అదే ఎవరైతే ఇదే కావాలి ఇదే తినాలి అని ఆస్వాదిస్తా తినేది కొంచెమే అయినా కూడా వాళ్ళ కోరికలు ఉంటాయి చూసారా, ఆ కోరికలే మనల్ని లవ్ చేస్తాయి. మా తమ్ముడు అట్లా ఉండడు. మనం ఏముందిలే ఎక్కువ తిన్నా కూడా ఏముందిలే ఇదే కదా అన్నట్టు తిండే కదా అన్నట్టు తింటాడు. తిందామా? అది కాదు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయిరా. చిన్నప్పుడు మా తమ్ముడు బోగ్గాళ్ళలాగా రోడ్ల మీదనే ఉండేటోడు. ఇప్పుడు మా పిల్లలు ఉంటున్నారు. ఇది చూడండి మా మమ్మీ చేసే బిర్యానీలో ఎల్లిపాయ పచ్చిమిరపకాయ ఆ కాంబినేషను అసలు నెక్స్ట్ లెవెల్. ఇన్నిసార్లు చెప్పుంటాం, ఒక్కసారి ట్రై చేసి. ఇన్నిసార్లు చెప్తారు కదా, ఒక్కసారి మీరు ట్రై చేసి ఉంటారా? వద్దు నేనైతే తినలేను. దీన్ని ఏమంటారు చెప్పుడా? దాన్ని టైల్ ముట్టి. అబ్బాబ్బాబ్బా ఏమని తినాలి, ఏదని తినాలి? ప్లేట్లో ఉంది కదా అన్నీ తినేసి, ఒకటి ముందు ఒకటి వెనకైనా కూడా అన్నీ తినేసి. మీ సమ్మర్ హాలిడేస్ నీకు గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పురా. నా సమ్మర్లో జరిగిందా? ఎన్నో జరుగుతుండే. అదే నాకు చెప్పు, నాకేం జరిగి ఉండొచ్చు అనుకుంటావు? అసలు నేను ఎట్లుంటుండేరా చిన్నప్పుడు మా అక్క మా మమ్మీ పొద్దున్న లేచిర్రా 24 గంటలు మా ఇంటి వెనక ఒకటి ఉంటుండే, వరండా టైపు. అందులో రాగి చెట్టు, ఒక వేప చెట్టు ఉంటుండే. దాని కింద కూర్చుంటారు, ఇంకా రారిటు ఎప్పుడు ఏదో చిన్న పిల్లని అయినా సరే మా మమ్మీ ముచ్చట. చెట్టు కింద సాపేసుకుంటుండే చల్లగా, ఇక అన్నీ కూర్చుంటారు. నేనేమో పోతుండే 3 గంటలకు 2 గంటలకు. వీడేందంటే అబ్బా వీళ్ళు ముచ్చట్లు ఉన్నారా చాలు నాకు. మా మమ్మీ ఇట్లా ఇంట్లోకి వస్తుండే, నేను ఎప్పుడు పోయేదో తెలియదు మా మమ్మీకి. అది నిజం. అన్నం తిన్నీకి వస్తుండే, అందరూ ఉంటారు హాల్లోనే, నేను తినేసి వెళ్ళిపోతుండే. అలా అసలు లేడా అనేది కూడా మాకే అనిపిస్తుంది. ఇది మా ఇంట్లో మా మమ్మీకి ఇష్టమైంది, ఇది మా ఇంట్లో మా డాడీకి ఇష్టమైంది. తిండి విషయంలో తప్ప ఎప్పుడు ఇంటికి రాకపోతుంది. అవును, ఇక నీళ్ళు అంటారా ఏనో దగ్గర తాగేస్తుండే. ఆ బయట దోసాల ఇళ్ళలోనో లేదా ఆఖరికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయి, వాటిల్లో పోయి తాగుతుండే మేము. ఎప్పుడు క్రికెట్ ఆడుకుంటా ఆ గ్రౌండ్లలో అటు నుంచి అటు పోయేటోళ్ళం. అన్నీ ఇంకా అన్నీ రోజులన్నీ పోయినాయి. మా తమ్ముడికి ఎంత చుచ్చర కేశాలు ఉంటుండే అంటే చిన్నోడు. మా చిచ్చరక ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తుంటారు నా వీడియో. పతంగులు నడుపుడు కానీ, లండోరీలు కానీ, ఏవేవో సైకిల్ కానీ, క్రికెట్ కానీ, అసలు రాంది చెయ్యంది ఏది లేదు. చెట్లు కానీ, తూనిగాటలు కానీ, చీమల్ని పట్టి ఆడుడు కానీ, ఈగల్ని పట్టుడు ఆడుడు కానీ, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి. ఇప్పుడు క్రికెట్ ఒక్కొక్క సైడ్, అప్పుడేమో క్రికెట్ మీద పిచ్ వస్తుంది,
అది డొప్ప డొప్ప ఏముంది ఇంట్లో వచ్చి రాళ్ళు పెట్టి కొట్టుకునేది అదే మాటరా పెట్టి మారం పిట్టి వారాలు డాడీ కిట్ కావాలి క్రికెట్ బ్యాట్లు కావాలి ఇంకెప్పుడు ఇదే మా డాడీ తీసిచ్చేటోడు. మళ్ళీ తీసుకుపోయి దాంతో ఒక దశలో వాటితో, ఇంకో దశలో వాలీబాల్, ఇంకో దశలో సైకిళ్ళు, అట్లా దశలన్నీ మారినాయి. నేను ఇంటర్కి వచ్చిన తర్వాత మా మమ్మీని బైక్ ఇప్పి మమ్మీ అన్న. ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను డ్యూక్ అడిగిన మా మమ్మీని, డ్యూక్ ఇప్పి మమ్మీ నా బర్త్డేకి అని చెప్పి. అప్పుడు ఏమైందంటే వచ్చింది నా బర్త్డే వచ్చిన తర్వాత ఇప్పుడు వద్దులేనన్నా నీకు రింగ్ ఏదని ఇప్పిస్తా, రింగ్ తీసుకో మళ్ళా సార్ తీసుకుందు అన్నది. ఎందుకంటే మా తమ్ముడు అప్పటికే వాడికి ఎప్పుడో 9th క్లాస్ నుంచి అన్నారా, ఎప్పుడో 8th క్లాస్ 7th క్లాస్ నుంచి వచ్చి నాకు నడిపేటోడు. ఏది మా డాడీకి ఉన్న బైక్ని, స్కూటీని, ఎఫ్జీ ఉంటుండే మా డాడీకి అప్పుడు. వీళ్ళ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలకి ఇంకా అంతేగా పిల్లలు నాన్నల బండ్లు తెచ్చుడు, ఆడుడు, అప్పటికే ఒకసారి పడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బండ్లతోనే వచ్చేటోళ్ళండి. అప్పటికే మా ఓడికి యాక్సిడెంట్ అయ్యి, ఎంత తెలుసా పెద్ద యాక్సిడెంట్, పెద్దదంటే అది కూడా మా వీళ్ళ ఫ్రెండ్స్ తోనే పోయి తగిలించుకున్నాడా. అది వచ్చిన కొత్తలో కదా మనకి ఇంట్లో కూడా చెప్పలేడు, మొత్తం దెబ్బలు తగిలించుకొని వచ్చిండు. ఇంట్లో చెప్తారా ఏం లేదండి. మా మమ్మీకి వచ్చి సంపబుద్ధి అయినది మళ్ళా దెబ్బల్లో ఉన్నాడని. అవ్వలే మమ్మీ, వాళ్ళని చేయమని మామంది అట్లుండే అండి మా వాడు అన్ని. అయితే మా మమ్మీ మస్తు ఎంకరేజ్ చేసేది. మా డాడీ ఏమో పోయేటప్పుడు చెప్పేటోడు, వీడికి బండి ఇయ్యకు, ఆ బండి చూడు ఎట్లా అయింది. ఇంకోటి మా తమ్ముడు హైలైట్ ఏంటంటే మస్తు హైలైట్ ఏంటంటే బండి వెనక అద్దం ఉంటుంది చూసారా, ఆ అద్దం కాడ మొత్తం ఇరిగిపోయి ఆ మడ్ గార్డ్ ఉంటుంది కదా, అదంతా ఇరిగిపోయి గీతలు ఉంటుండే. నేనేమో వచ్చి కప్పేస్తుండే, మొత్తం కవర్ వేసి టవల్ పెట్టి కప్పేస్తుండే. మా డాడీ కనిపిస్తుంది. మా డాడీ వచ్చి తీసేటోడు బండి, తీసి వెనక ఈ మడ్ గార్డ్ కాడ ఎట్లా గీతలు పడ్డాయి, ఎట్లా చేసింటే పడి ఉంటాయి. ఈ బండి పడ్డా ఇటు పక్క తాకుతుంది, లేదా ఇటు పక్క తాకుతుంది. వెనక ఎట్లా తాకుతుంది, ముందు నుంచి గుద్దితే ముందు తాకుతుంది, వెనక ఎట్లా తాకుతుంది. లేపే కదా మరి చూసిందా అండి. నేను వెనక నుంచి గుద్దినా డాడీ ఇట్లా అని చెప్పి చెప్పేటండి, ఇట్లా గట్టు ఉంటుండే, అది ఉంటుండే, ఇది ఉంటుండే అని చెప్పి డాడీకి మసక అని చెప్తుండే. అయితే డాడీ మెకానిక్ చేపించి రిపేర్ చేపిద్దామని ఆడికి తీసుకోపోతే చెప్పేటోడు, డాడీని అన్నాడంట, నేను సార్ మస్తు స్టంట్లు వేస్తట్టుగా ఈ బండి పైన లేపి నడిపిరా. నేనేం నడపలేదురా, అయ్యా మా వాడు తీస్తాడు బండి, ఎందుకు ఏమైందంటే ముందల టైర్ లేపి నడిపిర్రు అని చెప్పిండు. మా డాడీ వచ్చి ముందల టైర్లు లేపి నడిపి ఏమవుదాం. మా తమ్ముడు అప్పట్లో మోడల్ సూపర్ మోడల్ లాగా హెయిర్ స్టైల్ కూడా ఉంటుండే, అన్ని చిల్లరగా ఉంటుండే. అంత ఉన్నాడా, సడన్ గా ఒక చేంజ్. ఎంత చేంజ్ అంటే ఇది అన్నీ చూసిండే. అంటే మరీ శుద్ధపూసలాగా ఇంట్లోనూ ఉండలేదు, అట్లని మరీ గలీజ్గా ఒకరి లైఫ్ని ఇది చేసుకుంటూ అట్లా లేడు. మెమరీస్ అంటే లైఫ్కి ఒక మెమరీస్ క్రియేట్ చేసుకున్నాడు. నా మెమరీస్ ఏంట్రా అంటే మా మమ్మీతో పెట్టిన ప్రతి మాట, ప్రతి ముచ్చట. మా మమ్మీ నేర్పించిన స్నేక్ లాంగ్వేజ్. స్నేక్ లాంగ్వేజ్ ఆ స్నేక్ లాంగ్వేజ్ ఇప్పటి వరకు నేను అర్థం చేసుకుందామని అర్థం కాదు. అది మా ఇద్దరికే వచ్చే ఒక కొత్త రకమైన లిపి. మా మమ్మీ కనుగొని ఇట్లాంటిది ఒకనొక దశంలో ఇట్లాంటి ఇది అని చెప్పి కూడా చెప్పిన అవసరం లేదు, మా అక్కకి అట్లా అర్థం. అట్లా మా అక్కకి నేర్పించుకుంది మా మమ్మీ. ఎప్పుడైనా నలుగురు ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ మా అక్క దగ్గరనే యూజ్ చేసి ఆ లాంగ్వేజ్ నాతో ఇట్లా సైకిల్ చేస్తుండే అటు ఇటు అని. మనకేం అర్థమవుతుంది, ఏం ఉండకపోతుండే కానీ నాకేమో అర్థం కాక ఏం చెప్తుందిరా మమ్మీ ఏదో అంటుందని చెప్పి నేను అట్లే ఉంటుండే. వాళ్ళు పోయిన తర్వాత ఇక తిట్టేది, ఆ మాత్రం అర్థం కాదా నీకు, ఆమె నీ అక్కని చూడు ఇట్లా కనుమమ్మి ఇట్లా ఏంగానే ఏంది ఏమంటున్నా అని చెప్పి తెలుసుకుంటుంది. మా మమ్మీ మూతి ఇట్లన్నా కన్రెప్ప పైకన్నా కిందికన్నా, కను చూపు చిన్నగన్నా పెద్దగన్నా, స్మైల్ పెద్దగా నవ్వినా చిన్నగా నవ్వినా, మౌనంగా ఉన్నా మాట్లాడుతున్నా, అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది, ప్రతి దానికి ఒకటి ఉంటుంది. అది నాకు అర్థమవుతుంది. మేమిద్దరం అంతా ఇక్కడ అర్థం అవ్వాల్సింది మా మమ్మీ నేర్పించిందనే మా విషయం కాదు, మేమిద్దరం అసలు ఎంత దగ్గరగా ఉన్నాం. నిజం చెప్తున్నా అండి, నాకు మా మమ్మీకి మాకు అసలు ఎవ్వరు లేరు చెప్పాలంటే. మా చైల్డ్హుడ్లో కానీ మేము ఎదిగినాక కానీ ఎప్పుడో
మనం ఏదన్నా అచీవ్ చేసేటప్పుడు వచ్చే నలుగురు మనుషులు వస్తారు పోతారు, అట్లా కాదు. అయితే మా లైఫ్లో మేము నలుగురమే పెళ్ళికి ముందు, అంటే పెళ్ళి కాకముందు మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, నేను. మా డాడీ మొత్తం మా జీవితం నిజంగా ఎట్లుండే అంటే చాలా మాకు తెలిసి ఏది మేము డౌన్ టు ఎర్త్ చూడలే, కానీ మా డాడీ అన్నీ చూసి నా పిల్లలు అట్లుండద్దని మొత్తం కష్టమే పడుతుండే. కష్టపడే పనిలో మా డాడీ ఉంటే ఇంటిని మమ్మల్ని మంచిగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటుండే, కష్టపడే పనిలో మా డాడీ ఉంటుండే, ఇంటికాడ ఉండేది మా మమ్మీ మా అక్క. ఇంకెప్పుడు అది ఇది ముచ్చట్లు గిచ్చట్లు వేసుకుంటా ఎప్పుడు మా అక్క అయితే ఇంకా మమ్మీతోనే ఉంటుంది. నేనేమో ఇంకా కుక్క తిరుగుడు తిరిగి వాళ్ళు ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఇంటికి వచ్చేటోని. నెత్తికి బొక్కలు ఉన్నాయి, అన్ని ఘాట్లే, ఎన్ని కుట్లు పడ్డాయో నా నెత్తిలో, మొత్తం చేతికి కాల్చుకోవడం, దెబ్బలు, ఎప్పుడు బైక్ యాక్సిడెంట్లు, ఇప్పటి వరకు కూడా నా బండి మీద ఎన్ని అయినాయి యాక్సిడెంట్లు. తర్వాత అసలు BMW ఎప్పుడు కొన్నావో చెప్పనే లేదరా. అయితే ఇంటర్లో నేను అడిగిన ఫస్ట్ ఇయర్లో, అయితే మా మమ్మీ ఇప్పుడు వద్దులేనా నీకు రింగ్ ఇప్పిస్తా అని అంటే నేను అప్పుడు భయపడే ఇప్పియాలి మా మమ్మీ. తర్వాత కొద్ది రోజులు కార్ ఇప్పించింది, సరే అనుకున్నా, అయిపోయింది. ఇంకా కార్ తీసుకున్నా, కార్ అంత మనకి ఏం సోకుంటుంది చెప్పు, మనకేమున్నా బైక్ మీద తిరగాలి, నలుగురు చూడాలి, ఇదే ఉంటుంది కదా, దానిపైన పెద్ద లేకపోతుండే. ఇంకా మళ్ళీ మొన్నే ఒకసారి ఊరికే మా మమ్మీ అన్నది, అరే ఇప్పుడు పెద్దగా కూడా అయిపోయినావు, ఇంకా 2-3 ఏళ్ళు అయితే అసలు నువ్వు నడిపోయే వయసు కూడా కాదు, నువ్వు అప్పట్లో మంచిగా అడిగినావు, బాగా అడిగినావు కదా అప్పట్లో, తీసుకుంటావు అన్న మరి ఇప్పుడు ఏదైనా బైక్ అన్నది. తీసుకుంటా మమ్మీ అన్న. ఏం బైక్ తీసుకుంటావు అన్నది. నేను అప్పటికే అంత కనుక్కొని ఏదైతే బాగుంటుంది, మా ఫ్రెండ్స్ వాళ్ళకి డుకాటి ఇవి ఉండే, బెన్లీ ఇవన్నీ, నేను లేనిది ఏదైనా తీసుకోవాలి మంచిది అని చెప్పి నేను ఇట్లా అనుకొని BMW తీసుకుందాం, అది తక్కువ బడ్జెట్ అయినా సరే ఏదో ఒకటి లేనిది అయితే ఉంటుంది, అందరి దగ్గర ఉన్నది ఎందుకులే అంటే. తక్కువ బడ్జెట్ 5 లక్షలు నీకు తక్కువ ఉందిరా. మామూలు బండ్లు యావరేజ్గా సాల్లే. అదే మా తమ్ముడు ఇట్లా చూసిరా, అది 5 లక్షలు బైక్ తక్కువ బండి అంట. అంటే ఆ దృష్టిలో, అలా బావ దృష్టిలో ఏంటంటే 30 లక్షలు 20 లక్షలు బైకులు రేపు ఏది కొన్నా కూడా 3-4 లక్షలు అవుతుంది అక్క. అబ్బా బుల్లెట్, ఆ GT ఏది కొన్నా కూడా 2. అయితే ఇంకా నేను అది తీసుకుందాం అనుకున్నా, మా మమ్మీకి చెప్తే ఇంకా సరే తీసుకో అన్నది. పోయినాం, తీసుకున్నాం. దాని పెద్ద నడిపింది కూడా లేదు, నడిపిందే లేదు. దానిలో 2-3 సార్లు పైన యాక్సిడెంట్ అయింది. మా మమ్మీ ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఇంకంతే, దాన్ని అవసరమే లేదు, నువ్వు నడపని అవసరం లేదని అన్నారు. తర్వాత 2-3 సార్లు నన్ను ఎక్కించుకొని తిరుగుతాడు మస్తుగా. నేనేమో ఆ బండి దిగే వరకు నాకు డర్రు, ఎందుకంటే ఆడు నడిపే స్పీడ్ అంటే ఆ బండే స్పీడు చెప్పాలంటే. నా జీవితంలో నాకు ఎప్పుడు కూడా రియలైజేషన్ రాలేదు, కానీ లాస్ట్ యాక్సిడెంట్ మా మమ్మీతోనే అయింది. అంతకుముందు ఎప్పుడు నేను పడ్డా కూడా, ఏదైనా అవుతుంది అన్నా కూడా, నేను ఎన్ని దెబ్బలు తిన్నా కూడా నాకు మళ్ళా చెప్పిందన్నా ఈ చోళ్ళ నుంచి ఇందులో వదిలేస్తుండే, మళ్ళీ ఏదో విధిగా 2 రోజులు కానీ బండి తీసుకోవతుండే, తిరుగుతుండే, మళ్ళీ పడుతుండే, అంత నార్మల్. తర్వాత ఇక లాస్ట్ మా మమ్మీకి ఎప్పుడైతే అయిందో దాని తర్వాత నేను ఇంకా అప్పుడు ఏమైందంటే మస్తు భయం అయింది. మా మమ్మీని అట్లా చూసి ఇంకా మరీ స్లో అయిపోయినా. మా డాడీ అయితే ఏంద్రా మరీ ఎంత మెల్లగా నడుపుతున్నాను, మా డాడీని ఎప్పుడైనా ఎక్కించుకోకపోతే అంటే అంత జాగ్రత్త. స్టార్టింగ్లో అయితే ఆ భయం నుంచి నేను కోలుకోలేక మరీ మెల్లగా నేను నడపనా అని మా డాడీ, నీ వల్ల కాకపోతే చెప్పు నేను నడుపుతా అని చెప్పి మా డాడీ అనేటాడు. అంటే అంత మెల్లగా నడిపేది. అవును, కానీ జీవితంలో అండి ఒకరోజు పడుతుంది దెబ్బ. టైం బాగుంటే మంచిదే, టైం బాగాలేకపోతే మాత్రం మొత్తం మన లైఫే తలకిందులు అయిపోతుంది తెలుసా. అట్లా ఆ యాక్సిడెంట్ టైం బాగుండి మా మమ్మీకి ఆ రోజు ఏం కాలే, పడ్డ దెబ్బ అట్లా అని చెప్పి పోయి లారీని గుద్దుడు ఇట్లా పెద్ద ఇదని కాదు, చిన్నదే అయినా జరిగిన దెబ్బలు. కానీ ఆ దెబ్బలు కూడా వేరే దెబ్బలకు దారి తీస్తుండే, అంటే మొత్తం హెడ్కి ఇంజురీ అవుతుండే, తగ్గింది. అవన్నీ ఎట్లా అంటే ఒకవేళ ఏదన్నా అయింటేనా మా అందరం, మా ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుండే. అట్లేం కాదులే, కానీ అట్లేం కాదు, అదే దేవుడి దయ, మంచి టైం ఉంది కాబట్టి. అందుకే పిల్లలు యూత్ కట్లు కొట్టినామా, స్నేక్లు లాగా పోయినామా, ఆ బండికి ఈ బండికి స్పీడ్గా పోయినామా, వద్దు ఇవేవి వద్దు. మంచిగా ఒక బండి తీసుకున్న ఇష్టంతో మంచిగా నడుపుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వయసులో ఇప్పుడు చెప్పినా మీకు నిజంగా అర్థం కాదు, అంతే. ఆ ఏజ్ లో ఉన్న మేము కూడా అట్లనే ఉన్నాం. కొంచెం నడపండి, ఇక మనకు సోకులు లేకపోతే ఎట్లా, కానీ ప్రతిదీ కంట్రోల్లో ఉండండి, జాగ్రత్త ఉండి నడుపుకోండి. పేరెంట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, పేరెంట్స్ ఉన్నప్పుడే కాదు మీరున్నప్పుడు కూడా.
పేరెంట్స్ లేకపోతే అంటే ఎట్లా అని single ఉన్నప్పుడు మనం అదేం ఎట్లయితే కాదంట. అనుకున్నామో మనకి ఏదన్నా అయితే ఆ పేరెంట్స్ అసలు తట్టుకోలేరు. కాబట్టి జాగ్రత్త ఉండండి. ఈ రోజు అసలు దీని ఛాలెంజ్ అంటారా, నేను మస్తు తిట్టి చంపుతారు. నిన్నేం తిడతారు, నిన్నెవ్వరు తిట్టరు, నన్నే అంటారు. అక్క వచ్చినప్పుడు అల్ల ఎప్పుడు ఇంతే చేస్తుంది. అంటే ఈరోజు ముక్కలు ఛాలెంజ్. అంటే ఒక విషయం మంచిగా మీకు ఒక మంచిగా మాట్లాడాలనిపించింది చాలా రోజుల తర్వాత, మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపించింది. దానికోసం ఇట్లా మాట్లాడినాం. అట్లనే మా చైల్డ్హుడ్ కూడా మీతో చెప్పుకోవాలనిపించింది. ఇంకా చాలా ఉంది, ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. మెల్లిమెల్లిగా చెప్తాం. ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా కూడా గుర్తు రావు. కానీ ఎన్ని సంఘటనలు. మా మమ్మీ నాకు ఎప్పుడు గుర్తుండేది ఏంటంటే ప్రతిరోజు చీపిరి కట్టతో కొట్టేది మా మమ్మీ నన్ను నేను చేసే పనులకి. చీపిరి కట్టతో కొట్టడం అంటే సీరియస్ ఏజ్ దంచడం అన్నట్టు కాదు, అరుస్తుండే తిడుతుండే అనేది వాడి ఉద్దేశం. మరి వీడు చేసిన లత్కోర్ అల్లరిలు ఎట్లుండే అంటే, వీడు ఆడితే ఇక్కడ నేను ఇప్పుడు కాలర్ వేసుకున్నాను అండి, వాడు వేసుకునే షర్ట్లు ఇట్లా ఇవి నెక్లో అది మొత్తం నల్లగా, ఎంత నలుపు అంటే జుట్టు అంత నలుపు ఉంటుండే, మళ్ళీ హ్యాండ్స్ కూడా నల్లగా, మళ్ళీ కింద ప్యాంట్ వేసుకుంటామా అక్కడ ఎల్బోస్ అంటారా అది, చీ ఏంద్రా ఏం ప్యాంట్ అది, నీస్ కన్నా చీ నీసు కాడ ఏడేసుకుంటావురా ప్యాంట్ కిందన మొత్తం ఏదో ఉంది నా తక్కువ వస్తలేదు, చీ చదువు రాకుండా అట్లా మా తమ్ముడు మొత్తం నల్లగా అయిపోడు, ఆడుడు అసలు. అబ్బా ఒకటి కాదు, ఎప్పుడు మా ఇంటి ముందుకు ఎవరో ఒకరు వచ్చేటోళ్ళు వీడు చేసిన అల్లరికి. అమ్మ మీ బాబు ఇట్లా చేసిండు, అమ్మ మీ ఓడు మా ఓడిని కొట్టిండు, అమ్మ మీ ఓడు మా ఓడిని గిల్లిండు, అమ్మ మీ ఓడు మా ఓడు పోయి ఇప్పటి వరకు రాలే. ఎప్పుడు వీడితోని ప్రతి రోజు ఒక గొడవ, ఆ గొడవతోని కొన్ని టైంలో నేను ఇంటికి రాను, ఆ టైంలో వచ్చిందంటే నాకు అర్థమైపోతుంది. అవును వీడు ఏదో చేసిండు ఇంటికి వచ్చిండు. అప్పుడు ఇంక మేము అడుగుతూనే ఉంటాం, మేము అడిగే లోపే వస్తారనమాట, దానికి సమాధానం వస్తుంది. అట్లా ఉంటుండే అండి. అట్లా వీడు ఒక్కటి కాదు రెండు కాదు, మా చెట్టిలకు కొట్టిండు, మా కార్ అద్దం బాలకు కొట్టిండు, మా బైక్ అది ఉంటే ఇంచేసిండు. ఎట్లా అంటే ఒకటి కాదు రెండు కాదు, మా ఓడి సైకిల్ తీసుకుపోయి పడేసిండు, దాని చైన్ పోగొట్టిండు, మా ఓడిని కొట్టిండు, మా ఓడిని ఎక్కడ తీసుకోయిండో ఏమో ఇప్పటివరకు రాలేదు. ఇట్లా ఆడనికనే పోతారు కానీ అట్లా అట్లా అని చెప్పి ఈడే అల్లరేం కాదు, వాళ్ళు కూడా మస్తు చేస్తుండే. మనోడి దగ్గర ఉండేది ఏందిరా అంటే, వాళ్ళు చేసేది చెప్పడు ఎంతసేపు, అంతే ఇంకా మూగెద్దు లెక్క ఉంటాడు. మా మమ్మీ ఏం అడిగినా ఏం చేసినా. అదేంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ అది. మాది అదే అండి. మనం ఒక నలుగురిని ఎంట పట్టకపోతే మనం ఏదైనా చేసినామంటే అది మనమే చేసినాం అనాలి. అయితే ఇట్లా ఉంటుండే అండి. నేను కానీ మా తమ్ముడు కానీ మాది ఎట్లా అంటే, ఎవరన్నా మమ్మల్ని నమ్మి ఏదైనా చెప్పినా చేసినా మేము అంతా ఏమో ఇంకా మాకు మేమేదో ఎక్కడో సినిమాల్లో చూసి అట్లా ఉండాలని కాదు, కానీ మైండ్ సెట్ అట్లా. అంటే మనం నలుగురం పోయి చేసినా కూడా వాడి మీద ఎందుకు చేయాలి అంటే మేము కూడా చేసినాము కదా అని చెప్పి వాళ్ళకే తీయడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే మేము చేసినాం, మేము తప్పు చేయలేదు అన్నట్టు మా మమ్మీకి చెప్పడం ఇష్టం లేదు. మేమే చేసినాం మమ్మీ, మేమే పోయినాం, నేనే పోయినా. కుక్కర్ని కొట్టినట్టు కొట్టేది మా మమ్మీ. అప్పుడు అడ్డం నేను పోయేది, నాకు కూడా నేను పోయేది వీడి వల్ల పడుతుండే. జరుగుమా జరుగుమా అన్న నేను జరగకపోయేది అని కొడుతుంటే అడ్డం పెద్ద హీరోయిన్ కొడుతుంటే నేను నవ్వేది, మా మమ్మీ కోపం తగ్గుతుందని. ఆయన ఇంకా నాలుగు చేసి కొట్టేది. ఎప్పుడు కొట్టినా సరే నవ్వుతుండే నేను, ఇట్లానే ఎడ్డి నవ్వు అని గట్టిగా నవ్వుతుండే. మా మమ్మీ మురిసిపోయి నేను కూడా ఇంతే అనుకొని వదిలేసేది. ఇంకా మా మమ్మీ కూడా అట్లే నవ్వేదంట. తర్వాత చెప్పింది మా మమ్మీ అన్ని పెద్దగా అయినాక చెప్పింది మా మమ్మీ మాకు చాలా విషయాలు. చిన్నప్పుడు అన్నీ ఇంకా మా మమ్మీ చేసినట్టు చేసినాం. అయితే అదనమాట. ఇంకా మొత్తానికి చెత్త అయిపోయింది గిల్లుట్లో ఆటిల్లో ఇటిల్లో. ముక్కలు మటన్ అయితే ఫినిష్. ఇది ఛాలెంజ్ లాగా లేదనేది నిజంగా ఛాలెంజ్ కాదు, అది ఒప్పుకోవాలి. అయితే మీతోని మాట్లాడదామని ఈ వీడియో ఒక కాన్వర్జేషన్ లాగా అన్ని పంచుకోవాలని. ఉట్టిగా కూర్చొని మాట్లాడినా అది మీకు బోరు, మాకు కూడా బోరు. అదేదో మంచిగా ఇష్టమైన ఫుడ్ తింటుంటే మీకు ఒక టైం పాస్, మాకు కూడా మంచిగా తినుకుంటా మాట్లాడడం అనేది. సో ఇది అండి ఈ వీడియో. అయితే నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా అమ్మని తీసుకొని వస్తాడు. పక్కా ఛాలెంజ్ లాగానే చేస్తుంది మా మమ్మీ. ఈసారి మీరు సాటిస్ఫై అయ్యే విధంగా కొత్త ఛాలెంజ్ తో చిన్న ముచ్చట టైప్ ఏదో మన వాళ్ళతో షేర్ చేసుకుందాం, మాకు కూడా కొంచెం రీకాల్ చేసుకున్నట్టు అంతే. అవును, మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు, ఎందుకంటే మన వాళ్ళకి ఛాలెంజ్ ఒకటే కాదు, ఇవన్నీ కూడా వినడం మన ఇద్దరు బాండింగ్ మస్తు ఇష్టం వాళ్ళకి. కాబట్టి
మంచిగా ఎంజాయ్ చేసి మేమేమి ఇప్పుడున్నంత ప్రేమగా చిన్నప్పుడు అంత సీనే లేదు, కుక్కను కొట్టినట్టు కొడుతుండే. అంత ఉంటారు ఆ నన్ను కూడా కొట్టేది. ఎప్పుడైతే నాకు పెళ్ళైంది చూసిరా అప్పుడు నాకు మా తమ్ముడు విలువ, వాడికి నా విలువ తెలిసింది. మా అక్క నాకేం తెలియదు అట్లా అంటది. ఇట్లా అంటాడా, నేను రాకపోతే 2 రోజులు కాగానే ఆడికి వస్తూనే ఉంటాడు. ఏం చేస్తున్నావుమే అనుకుంటూ. పెళ్ళికి ముందు ఏడ్చిండు, అంటే పెళ్ళైన కొత్తల్లో ఏడ్చిండు వీడు నేను రావట్లే అని. అది మామూలుగా యాక్టింగ్ చేసిన, ఎందుకంటే అందరు ఉంటారు మన వాళ్ళు చుట్టాలు, ఓవర్ యాక్షన్ అండి. తమ్ముడు గాడేనా అని చెప్పి ఒకసారి మనసులో అనుకోగల, ఎవరు లేకుండాలే కథలు పడుతున్నాడు. కానీ నిజంగా ఎంతైనా చిన్నప్పుడు మస్తు కొట్టుకునేది. ఎంత అంటే బర్రెల్లాగా నేను బీటెక్ చదివేదాన్ని, ఈడేమో ఇంటర్ చదివేటోడు, అయినా అంత పెద్దగా అయినా కొట్టుకునేది. ఎంత అంటే అంత కొట్టుకునేది. చెప్పుకునేది ఇంట్లో. మా మమ్మీకి అయితే ఎప్పుడు మాదే ఉంటుండే, ఒకరికొకరికి చెప్పడమే ఉంటుండే. ఇప్పటికి తలుచుకుంటే అవన్నీ మమ్మీ ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల, అవును ఆడపిల్ల మీదకి చేయలేపుతావా, ఆడపిల్లని చేయి కొడతారా, ఆడపిల్లని తిడతారా, ఆడపిల్లని వేసి ముట్టుకొని అట్లా కొడతారా అని అన్ని ప్రతిదీ ఉంటుండే. పెళ్ళైనాక ఇంకెక్కువ ఉంటుండే. చెప్పి ఒక్కొక్కటి పోయి మొత్తానికి ఇట్లా అయింది. ఇదనమాట. మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా నేను చేస్తా, ఇది మంచిగా ఉందని అనుకుంటున్నా అంతే. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.